అమ్మవారి టెంపుల్‌కి వచ్చిన భక్తులున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండండి, మీరు ఎప్పటి నుండి టెంపుల్‌కి వస్తూ ఉన్నారు? 4 ఇయర్స్ నుంచి వస్తున్నామండి. ఓకే. అమ్మవారి ఏ కోరికలు మేము మొక్కుకున్నా అవన్నీ చాలా వరకు జరిగాయి మాకు. ఓకే. మీరేం చేస్తూ ఉంటారండి? నేను డాక్టర్ అండి. ఎంఎస్ ఆర్థోపెడిషియన్. ఓకే. హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేస్తున్నాను. ఓకే. నాకు ఎంబీబీఎస్ తర్వాత పీజీ సీట్ కోసం కూడా అట్లా వచ్చి మొక్కుకున్నాను. ఓకే. ఇక్కడే మంచి సీట్ రావాలని మొక్కుకున్నారు. ఇక్కడే మొక్కుకున్నాను. మొక్కగానే మంచి ఆర్థోపెడిషియన్ సీట్ వచ్చింది. మా మిసెస్ కూడా కార్డియాలజీ సీట్ రావాలని మొక్కుకున్నాను. మా మిసెస్ కూడా ఉస్మానియాలోనే కార్డియాలజీ సీట్ వచ్చింది. మాకు పిల్లల కాలం మొక్కుకున్నాను. మంచి బాగుంది. కోరుకున్న ప్రతి కోరిక కూడా తప్పకుండా నెరవేర్చింది ఖచ్చితంగా అమ్మవారు. నెరవేరిందండి. దేవత మంచి పవర్ఫుల్ దేవత. మాకు అనుకున్నట్టుగా జరిగాయి. అంటే మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా, లేదంటే ప్రత్యేకమైన పూజలు అంటే ఆషాఢంలో అట్లా రెగ్యులర్ గా వస్తుంటాము. ప్లస్ బోనాలు అప్పుడు కూడా వచ్చి బోనాలు సమర్పిస్తూ దేవతను దర్శించుకుంటాం. బోనాలు సమర్పిస్తూ ఉంటారండి? ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఓకే. అంటే మీ ఆనవాయితీ ప్రకారం ఇంటి దగ్గర సమర్పించారు. ప్రకారం ఇంటి దగ్గర చేసుకుంటాం. ఓకే. దేవత అయితే పవర్ఫుల్. ఏది ముక్కున్నా మాకు పవర్లు జరిగాయి. ఓకే. ఇక ఆలయంలో మనం ప్రత్యేక ఆకర్షణ వచ్చేటప్పటికి మనం ఆలయం దగ్గరికి రాగానే ఎదురుగా మనకి రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం అనేది ఎంతో పెద్దగా ఉంటుంది. చక్కగా మనకి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా నేను ఇప్పుడు చెప్పిన విధంగా అమ్మవారి దర్శనం అనేది చేసుకొని అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బోనాలు సమర్పించే వాళ్ళు అందరూ కూడా ఏటను కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏటకి సంబంధించింది, బోనాలకి సంబంధించిన ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడం కోసం దూర ప్రదేశాల నుండి అయితే చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ బోనాల కాంప్లెక్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి అవసరమైతే వాళ్ళు అక్కడికి వెళ్ళి బోనాలకు సంబంధించిన కార్యక్రమం అంతా కూడా అక్కడ నిర్వహించుకోవచ్చు. అలాగే వివిఐపి భక్తుల కోసం కూడా స్పెషల్గా ఇక్కడ బోనాల కాంప్లెక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రూమ్స్ కానీ కాంప్లెక్స్ కానీ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ఆలయం యొక్క ప్రత్యేకత. తప్పకుండా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకైతే అందరూ కూడా పాత్రలు అవ్వచ్చు. తప్పకుండా కోరిన కోరికలు అయితే మాకు నెరవేరేరి అని చెప్పి ఎంతోమంది భక్తులు కూడా చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. మరొక ఆలయంతో, మరొక విశిష్టమైన ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.